సో ప్రీవియస్ వీడియోలో అసలు ఫౌండేషన్ ఇష్యూస్ ఎందుకు వస్తాయి అండ్ వాటి సిమ్టమ్స్ గురించి కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడలేదు. సో ఈ పర్టికులర్ వీడియోలో అసలు ఆ సిమ్టమ్స్ ఏంటివి అండ్ ఎట్లుంటాయి ఆ సిమ్టమ్స్ నేను లైవ్గా చూపిస్తా. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈ పర్టికులర్ దాన్ని ఫోకస్ చేయాల్సిన వాళ్ళు ఎవరంటే ఎవరైతే ఇల్లు కొనడానికి వెళ్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు అండ్ ఆల్రెడీ ఇల్లు కొని ఓకే ఆల్రెడీ ఇంట్లో ఉన్న వాళ్ళు, ఈ ఇద్దరికి ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఫస్ట్ ఇల్లు కొనాలనుకునే వాళ్ళు ఓకే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఒక ఇల్లు కొనడానికి వెళ్ళినప్పుడు ఓకే బిఫోర్ మీరు ఇల్లు కొనడానికి కాంట్రాక్ట్ సైన్ చేసే ముందు ఒక సెల్లర్ డిస్క్లోజర్ డాక్యుమెంట్ని మీకు పంపిస్తాడు. ఓకే, మనం మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఐ కెన్ సే 99% ఆఫ్ ద పీపుల్ మొత్తం డాక్యుమెంట్ చదవరు, జస్ట్ సైన్ చేస్తారు. దానిలో ఒకవేళ ఇల్లు కట్టేటప్పుడే ఫౌండేషన్ ఇష్యూ ఉంది ఆర్ సమ్ ఇంచెస్ మూవ్ అయింది ఆర్ 0.2 ఇంచ్ ఆర్ 0.5 ఇంచ్ మూవ్ అయింది ఆర్ టిల్ట్ ఉంది అంటే ఆ డీటెయిల్స్ అన్నిటినీ కంపల్సరీగా సెల్లర్ డాక్యుమెంట్లో మెన్షన్ చేసి ఉంటారు. ఓకే, ఒకవేళ మీరు కొనబోయే ఇల్లుకి ఆ సెల్లర్ డాక్యుమెంట్లో డిస్క్లోజర్ డాక్యుమెంట్లో ఆ పర్టికులర్ ఇష్యూ కనిపించిందంటే మాత్రం మీరు ఇల్లు కొనకపోవడం మంచిది. అక్కడితోటే మీకు ఒక హెడేక్ పోతుంది. మీరు కొన్నారు అంటే ఫర్దర్ ఇంకా మీరు మోర్ అండ్ మోర్ ప్రెషర్ మోర్ ఇష్యూస్ రావడమే తప్ప మీకు సేఫ్టీ అనేది ఎక్కడ లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే బిఫోర్ ఈవెన్ బయింగ్ ద హౌస్, ఇది న్యూ బయర్స్కి ఇంటికి సైడ్స్లో ఓకే ఆ పర్టికులర్ కమ్యూనిటీలో మీ ఇల్లు ఎక్కడ ఉందో ఆ ఇంటికి 2 sides అండ్ బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ అంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫ్రంట్ ఆల్రెడీ వాటర్ రాకుండా మన డ్రైవ్ వే ఉండి అండ్ రోడ్ ఉంటుంది కాబట్టి మన ఇంటి ఫ్రంట్ సైడ్ ఉన్న స్లాబ్ దగ్గరికి టూ మచ్ వాటర్ వచ్చి నిలిచిపోయేంత స్కోప్ ఉండదు. కాబట్టి మీరు మేజర్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఇంటికి లెఫ్ట్ సైడు, రైట్ సైడు అండ్ బ్యాక్ సైడ్. ఓకే, ఈ 3 ప్లేసెస్లో యాక్చువల్గా రెగ్యులర్ వాటర్ ఫ్లో ఏమైనా వస్తుందా? ఓకే, సమ్ టైమ్స్ కొన్ని కమ్యూనిటీస్లో కొన్ని ఇల్లు పైకి ఉంటాయి, కొన్ని ఇల్లు కిందకు ఉంటాయి కదా. వాళ్ళు వాటర్ ఫ్లో ఎట్లా పెడతాడంటే పైన ఇండ్ల నుండి వచ్చే వాటర్ అంతా బ్యాక్ యార్డ్ల నుండి ఆ వాటర్ అంతా వచ్చి మన ఇంటి బ్యాక్ యార్డ్ల నుండి వెళ్ళేటట్టు కానీ ఆరు మన ఇంటి సైడ్లకించి వెళ్ళేటట్టు కానీ వాడు ఆల్రెడీ ఫ్లో పెట్టుంటాడు. ఓకే, అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్న ఇల్లు మాత్రం కొనొద్దు. ఎందుకంటే ఆ వాటర్ ఫ్లో వచ్చే కొద్దీ ఓకే మీ ఇంటికి సైడ్లలో అండ్ బ్యాక్ యార్డ్లో వాటర్ ఆగిపోయి అండ్ ఆ క్లే గ్రౌండ్ ఓకే తడిసిపోయి ఉండడం వల్ల ఇది ఎక్స్పాండ్ అయ్యి మీ ఇంటికి ఫౌండేషన్ ఇష్యూ వచ్చే పాసిబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇది ఎట్లా చెప్పగలుగుతున్నా అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. నా పాత ఇల్లు ఏదైతే ఉందో దానికి సేమ్ ఇట్లనే ఉంది. మా ఇల్లు కిందకు ఉంటుంది, బ్యాక్ సైడ్ ఉన్న ఇల్లులు హైట్లో ఉంటాయి. సో వాటి బ్యాక్ యార్డ్లో నుండి వచ్చే మొత్తం వాటర్ అంతా ఆ వాటర్ అంతా వచ్చి మా బ్యాక్ యార్డ్లోకి వచ్చి మా ఇంటికి లెఫ్ట్ రైట్ అండ్ మా పక్కింటికి రైట్ సైడ్ అంటే మా రెండిళ్ళ మధ్యలో అండ్ మా ఇంటికి అదర్ సైడ్ వాళ్ళ ఇంటికి అదర్ సైడ్ వాటర్ ఫ్లో పోతా ఉంది. ఓకే, ఓవరాల్గా ఏం జరిగిందంటే మా ఇంటికి ఫౌండేషన్ ఇష్యూ వచ్చింది ప్లస్ మా పక్కనింటికి ఫౌండేషన్ ఇష్యూ వచ్చింది. ఓకే, దానివల్ల మీరు ఇది కంపల్సరీ చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీకు లైవ్లో అది ఆ స్పాట్ ఏందో చూపిస్తా. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు ఒక ఇల్లు కొనడానికి వెళ్ళినప్పుడు ఓకే డ్రైవ్ వే ఏదైతే ఉందో, డ్రైవ్ వే అంటే మనం కారు పార్క్ చేసి తీసుకొస్తాం కదా గరాజ్ లోపలికి, గరాజ్ ముందు ఉండే ప్లేస్, ఆ డ్రైవ్ వేలో ఒకవేళ ఇంటికి ఫౌండేషన్ ఇష్యూ వస్తే ఆ డ్రైవ్ వేలో కంపల్సరీ క్రాక్స్ కనిపిస్తాయి. ఓకే, ఆ క్రాక్స్ ఏంటంటే లెఫ్ట్ టు రైట్ వచ్చే క్రాక్స్, లెఫ్ట్ నుండి రైట్కి వచ్చే క్రాక్స్. సో చాలామంది ఈ ఇపాక్సీ ఇస్తారు గ్రౌండ్ మీద. సో ఇపాక్సీ ఉంది కదా, దీనివల్ల అపియరెన్స్ బాగానే ఉంటుంది. కానీ ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏం తెలుసా, ఏమైనా క్రాక్ వస్తే మనకు ఆ క్రాక్ కనపడదు, క్రాక్ని కనపడకుండా చేస్తుంది. సో ఇపాక్సీ చూడడానికి బాగానే ఉంటుంది కానీ దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనకు ఒకవేళ క్రాక్ ఏమైనా వస్తే మాత్రం మనకేం కనపడదు. దానివల్ల మనకి ఎర్లీ సైన్స్ మిస్ అయిపోతుంది. ఇంకోటి ఇక్కడ ఇటు నుండి ఇటు ఓకే ఇట్లా అడ్డంగా ఏదైనా క్రాక్స్ ఉన్నాయి అంటే, గీతలు ఉన్నాయి అంటే ఓకే అడ్డంగా ఏమైనా పడ్డాయి అంటే ఫౌండేషన్ ఇష్యూ ఉంటే డెఫినెట్గా ఈ స్పాట్లో కూడా ఇట్లా క్రాక్ వస్తుంది. అడ్డంగా లెఫ్ట్ టు రైట్ క్రాక్ ఉందంటే డెఫినెట్గా దానికి ఇష్యూ ఉన్నట్టు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది అర్లీ సైన్.
ఓకే. ఇంకో అదర్ సిమ్టమ్ ఏంటంటే మనకి బ్యాక్ యార్డ్లో ఆ ప్లేస్ ఉంటుంది కదా, వి సిట్, ఎక్స్ట్రా ఏరియా ఉంటుంది కదా, ఆ స్లాబ్ వేసి ఉంటుంది కూర్చోడానికి, ఆ స్పాట్లో కూడా క్రాక్స్ ఉన్నాయి అంటే ఓకే, ఆ ఇంటికి డెఫినెట్గా ఫౌండేషన్ ఇష్యూ ఉన్నట్టు. ఓకే. అండ్ అది న్యూ హౌస్కి కూడా వచ్చే ఛాన్సులు ఉన్నాయి, అండ్ ఆల్రెడీ కొనేసిన ఇంటికి కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్లో రైట్ టు లెఫ్ట్ కాకుండా ఓకే, టాప్ టు బాటమ్ ఇట్లా క్రాక్ వచ్చింది అనుకో, 100% అక్కడ ఇష్యూ ఉంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో టాప్ టు బాటమ్ వచ్చే క్రాక్ వచ్చిందంటే కంపల్సరీగా ఫౌండేషన్ కి ప్రాబ్లం అయ్యే పాసిబిలిటీ ఉంది. ఓకే, ఇది వన్ ఆఫ్ ద థింగ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ మన గ్రౌండ్ ఉంటుంది కదా, ఈ గ్రౌండ్లో ఆ చెక్క ఏదైతే ఉందో దాని మధ్యలో గ్యాప్స్ వస్తున్నాయి అనుకోండి. ఓకే, ఆ గ్యాప్స్ యూజువల్గా ఇక్కడ ఉండే క్లే గ్రౌండ్ వల్ల అప్పుడప్పుడు లైట్ గ్యాప్ వచ్చి మళ్ళీ సమ్మర్లో క్లోజ్ అయిపోతాయి. అది ఓకే, కానీ మీకు సమ్మర్కి వింటర్కి సంబంధం లేకుండా స్టిల్ క్రాక్స్ అట్లా ఉన్నాయంటే గ్యాప్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఫోకస్ చేయండి. ఇప్పుడు వింటర్లో ఓకే ఈ గ్యాప్స్ వస్తూ ఉంటాయి, మళ్ళీ సమ్మర్లో అవి ఎక్స్పాండ్ అయిపోయి క్లోజ్ అయిపోతాయి. కానీ మీకు కంప్లీట్గా ఇట్లాంటి క్రాక్స్ సమ్మర్లో వింటర్లో అసలు క్లోజ్ అవ్వకుండా ఉండి కంప్లీట్గా అట్లా ఓపెన్గా ఉన్నాయి అంటే దెర్ ఈజ్ అ ఇష్యూ. ఓకే, ఇది వన్ ఆఫ్ ది అర్లీ సైన్. బేసిక్గా ఇట్లా బ్యాక్ యార్డ్ ఉంటుంది కదా, ఈ స్పాట్. ఓకే, ఈ స్పాట్లో దీని మీద ఈ స్పాట్స్లో క్రాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, దీని మీద క్రాక్స్ కనిపిస్తున్నాయి అంటే మాత్రం ఒకవేళ మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హౌస్ కొనడానికి వెళ్ళి దీని మీద క్రాక్స్ ఉంటే మాత్రం చూసుకోండి, కంపల్సరీగా దానికి ఫౌండేషన్ ఇష్యూ డెఫినెట్గా స్టార్ట్ అవుతున్నట్టు ఆర్ ఆల్రెడీ ఉన్నట్టు. ఓకే, దీని మీద క్రాక్స్ వస్తాయి. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ స్లాబ్ ఉంది కదా, ఇది ఉంది కదా, ఇది బాటమ్ స్లాబ్. ఓకే, ఈ స్లాబ్కి ఒకవేళ ఇట్లా క్రాక్స్ వచ్చినాయంటే, ఇట్లా పైనుండి కిందకి ఇట్లా, ఇవి కాదు, ఇట్లా క్రాక్స్ వచ్చినాయంటే ఓకే డెఫినెట్గా దెర్ ఇస్ ద ఇష్యూ. ఇట్లా క్రాక్స్ వస్తాయి అడ్డంగా, ఎస్పెషల్లీ ఈ ఎడ్జెస్లో. ఇది ఎడ్జి కదా, ఈ పర్టికులర్ ఎడ్జెస్లో వచ్చినాయంటే కంపల్సరీగా అక్కడ ఇష్యూ ఉన్నట్టు. ఇది వన్ ఆఫ్ ది సిమ్టమ్. అండ్ వాటర్ ఫ్లో ఇప్పుడు ఈ బ్యాక్ యార్డ్లో అటు నుండి ఇటు వాటర్ వచ్చినా ఆర్ అటు నుండి ఇటు వాటర్ పోయినా, సో ఏ డైరెక్షన్లో పోయినా ఓకే, ఆర్ అటుకించి ఇటు వాటర్ వచ్చినా కూడా ప్రాబ్లం అవుతుంది. సో ఈ స్పాట్లో అటు నుండి ఇటు రావద్దు అండ్ ఇటు నుండి అటు రావద్దు. సో టూ సైడ్స్ ఎటు రాకుండా చూసుకోండి వాటరు. అట్లాంటి వాటర్ ఫ్లో ఉంటే మాత్రం కొనొద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉంది కదా ఈ స్పాట్, ఇది వన్ ఆఫ్ ద సైడ్ స్పాట్ కదా, ఈ సైడ్లో ఇట్లా వాటర్ ఫ్లో ఉందనుకో, అంటే అక్కడ నుండి అటు బయట నుండి వాటర్ ఫ్లో ఇటున్నా ఆర్ ఇటు నుండి వాటర్ ఫ్లో అటు బయటకున్నా. ఓకే, అంటే అటు సైడ్ పైనకి ఇల్లులు ఉన్నాయనుకో, ఆ ఇల్లులో వాటర్ మొత్తం ఇట్లా ఫ్లో పోతుంది అనుకో, ఓకే డెఫినెట్గా ఆ స్పాట్లో కూడా కొనొద్దు. ఎందుకంటే ఆ వాటరు ఇట్లా ఫ్లో పోతూ మట్టిని ఇట్లా లాగేసి దీన్ని ఇలా కిందకు అయ్యేటట్టు చేస్తుంది ఈ స్పాట్ని. అందుకని చెప్పి ఇట్లా వాటర్ ఫ్లో ఉన్నా కొనొద్దు, ఇట్లా వాటర్ ఫ్లో ఉన్నా కొనొద్దు. ఓకే, అండ్ సేమ్ థింగ్ ఆన్ ద అదర్ సైడ్. లెట్ మీ షో యూ. సో ఈ స్పాట్ కూడా సేమ్ థింగ్, ఇట్లాకెంచి అటు నుండి ఇటు వాటర్ వచ్చినా లేకపోతే ఇటు నుండి అటు వాటర్ పోతున్నా కూడా దట్ ఈస్ రిస్కీ. కాబట్టి న్యూ బయర్స్ మేజర్గా ఫోకస్ చేయాల్సినవి ఆబ్వియస్గా హౌస్ క్రాక్స్ రైట్ అవే న్యూ హోమ్స్కి రైట్ అవే రావు. ఓకే, బట్ ఇవి ఇనీషియల్ సిమ్టమ్స్. వీటన్నిటిలోకి మేజర్ థింగ్ ఏంటంటే సెల్లర్ డిస్క్లోజర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్లస్ మీ ఇంటికి లెఫ్ట్ రైట్ బ్యాక్ యార్డ్ వాటర్ ఫ్లో పోతుందా, ఎట్లా పోతుంది, వేరే వాళ్ళ వాటర్ మీ ఇంటి సైడ్ వస్తుందా, మీ వాటర్ బయటకు వెళ్ళిపోతుందా, అసలు మీ ఇంటి సైడు వేరే వాళ్ళ వాటర్ రాకుండా ఉండేటట్టు చూసుకోండి.
ఓకే, వేరే వాళ్ళ వాటర్ అంటే ఎనీ అదర్ సైడ్ నుండి మీ ఇంటి సైడ్ వాటర్ రావద్దు, ఆర్ మీ ఇంటి సైడ్లకి నుంచి వాటర్ పోవద్దు. ఓకే, అట్లయితేనే కొనండి, లేకపోతే మీకు ఇల్లు ఎంత నచ్చినా కొనొద్దు, మీకు బిగ్గెస్ట్ లాస్ అవుతుంది. ఓకే, విత్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఓకే, ఇల్లు కొన్న వాళ్ళు, ఎందుకంటే ఆల్రెడీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆల్రెడీ కొని ఉంటారు కాబట్టి మీకు మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ సైన్స్ కొన్ని ఉన్నాయి. ఓకే, వాటిని మీరు డెఫినెట్గా ఫోకస్ చేయండి, లేకపోతే మీకు చాలా బిగ్గెస్ట్ లాస్ అవుతుంది. ఆ లాస్ ఎక్స్పీరియన్స్ నేను ఫేస్ చేస్తున్నా. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మేజర్గా వర్టికల్ క్రాక్స్ వస్తాయి గోడలకి, కార్నర్స్కి. ఓకే, ఆ వర్టికల్ క్రాక్, హారిజాంటల్ క్రాక్ కాదు, వర్టికల్ క్రాక్ వచ్చింది అంటే డెఫినెట్గా ఓకే ఇల్లు ఆ సైడ్ పోతుంది, అంటే ఫౌండేషన్ ఇష్యూ సైడ్ వెళ్తుంది అని మీనింగ్. వర్టికల్ క్రాక్స్ ఓకే ఎట్ ద కార్నర్స్. ఓకే, సో అన్నీ చూస్తున్నారు కదా. సో డెఫినెట్గా ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోండి మీ ఇంటిని. మీరు చాలాసార్లు మనం ఇల్లు కొన్న తర్వాత అసలు ఇల్లుని పెద్దగా నోటీస్ చేయము, పట్టించుకోము. ఓకే, 100% చెప్తున్నా ఈ వీడియో తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోండి. ఓకే, సో ఏమైనా క్రాక్స్ పాసిబిలిటీ కనిపిస్తే మాత్రం మీరు ఒక ప్రైవేట్ ఇన్స్పెక్షన్ కంపెనీస్ చాలా ఉంటాయి కదా, వాళ్ళని పిలిపించి ఎవ్రీథింగ్ చెక్ చేయించుకోండి. ఒకవేళ ఫౌండేషన్ ఇష్యూ స్టార్ట్ అవుతుంది అన్నా కూడా యూ హ్యావ్ టు టేక్ సమ్ డెసిషన్. అదర్వైజ్ ఆ ఫౌండేషన్ ఇష్యూ ఉంది అంటే మాత్రం జనాలు ఇల్లు చూడడానికి కూడా రారు. మా పాత ఇంటికి ఆల్మోస్ట్ దగ్గర అది సెల్ చేయడానికి 8 months పట్టింది. మా ఇల్లుని మార్కెట్లో పెట్టినప్పటి నుండి 8 months పట్టింది. అది కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ రిజెక్ట్ చేసిర్రు జస్ట్ ఫర్ వన్ రీజన్, అది ఫౌండేషన్. ఓకే, సో దానివల్ల లిటరలీ 8 months మార్కెట్లో ఉంది. ఓకే, ఎప్పుడు మార్కెట్ మంచుకున్న టైంలో కూడా. సో 8 months. సో అప్పటికి సేల్ ఎందుకు అయింది అంటే ఆ ఏరియా వన్ ఆఫ్ ది గుడ్ ఏరియా, అండ్ అక్కడ ఇల్లులు అంత చీప్, అంత రేట్లు అసలు ఇంపాసిబుల్. ఓకే, సో నేను అమ్మిన రేటు కంటే మా నైబర్ చెప్పినా కదా అతనికి కూడా ఫౌండేషన్ ఇష్యూ వచ్చిందని, అతను నేను అమ్మిన రేటు కంటే కూడా $50,000 డౌన్లో అమ్ముకోవాల్సి వచ్చింది. నేనే 100,000 తక్కువలో అమ్మితే ఓకే అతను నాకంటే 150K డౌన్లో అమ్మిండు. ఎందుకంటే ఆయన ఎప్పుడో పాతకాలంలో చాలా లాంగ్ బ్యాక్ ఉన్నాడు, 16 కొన్నాడు, 16 or 17లో. సో ఆయనకి చాలా ఈక్విటీ ఆల్రెడీ ఉంది, ఆయన చాలా తక్కువ రేట్లో కొన్నాడు కాబట్టి నాకు పెద్ద ఫరక్ పడదు అని చెప్పేసి ఇప్పుడు ఆ రిస్క్ తీసుకోలేను, ఫౌండేషన్ ఇష్యూది నేను హోల్డ్ చేయలేను ఇల్లుని, రెంట్కి ఇచ్చినా ఏమవుతుందో తెలియదు. రెంట్కి ఒకవేళ ఇచ్చినాం అనుకో ఇంట్లో ఉండే వాళ్ళకి ఎప్పుడైనా ఫౌండేషన్ వల్ల పైన క్రాక్ వచ్చేదైనా ఇరిగి వాళ్ళ మీద పడ్డదనుకో వాళ్ళ హాస్పిటల్ ఆ బిల్స్ ఆ రెస్పాన్సిబిలిటీ అంతా ఓనర్దే అవుతుంది. సో అందుకని ఆయన రిస్క్ చేసుకోలేక 150K డౌన్లో అమ్మిండు, నేనేమో 100K డౌన్లో అమ్ముకోవాల్సి వచ్చింది. నాకు కూడా నేను బిఫోర్ కోవిడ్ కొన్న ఇల్లు కాబట్టి మరీ హ్యూజ్ ఎఫెక్ట్ కొట్టలేదు కాబట్టి నేను ధైర్యం చేసి అమ్మేసిన. బట్ మీరు సేమ్ ప్రైస్లో మీరు కొన్న ప్రైస్లోనే ఇప్పుడు సేల్ ప్రైస్ ఉంటే మీ ఫౌండేషన్ ఇష్యూ ఉంటే ఇట్స్ గోట్ బి వెరీ వెరీ టఫ్ థింగ్. సో యుఎస్లో హౌస్ బయింగ్లో బిగ్గెస్ట్ కిల్లర్ ఏది అంటే ఫౌండేషన్ ఇష్యూ. కరెక్ట్ నాలెడ్జ్ ఉంటే యూ కెన్ సేవ్ thousands of dollars. ఓకే, ఒకవేళ కరెక్ట్ నాలెడ్జ్ లేకపోతే యు ఆర్ గోయింగ్ టు లూజ్ యువర్ అట్లీస్ట్ 3 to 4 years ఆఫ్ సేవింగ్స్ ఆల్సో విత్ లాట్ ఆఫ్ ప్రెషర్. సో ఈ వీడియోని మన యూఎస్లో ఉన్న అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే ఇది యూస్ఫుల్ వీడియో. ఇదేదో టైంపాస్ చేసి ఏదో అన్వాంటెడ్ ఆర్ యూస్లెస్ ఇన్ఫర్మేషన్ కాదు. ఇది ప్రతి ఒక్కరికి thousands of dollars సేవ్ చేసే వీడియో. ఓకే, సో మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇల్లులు ఉన్నాయో వాళ్ళందరూ షేర్ చేయండి, ఆర్ కొనాలి అనుకునే వాళ్ళకు కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు అట్లీస్ట్ ఈ స్టెప్స్ని ఫోకస్ చేసి ఉంటారు కొనే ముందు.